ఈ రాష్ట్రంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామని మాట్లాడతాం. మరి కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు రాకపోతే మీ కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి బాయిల నుంచి నీళ్లు తోడి నువ్వు మల్లన్న సాగర్ నింపినవా, కొండపోచమ్మ సాగర్ నింపినవా, అన్నపూర్ణ సాగర్ నింపినవా? బుద్ధుంది అసలేమన్నా? అసలు నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో నీళ్ళ చూస్తున్నా నీకు తెలుసా? ఇదే కాళేశ్వరం నీళ్ళు వస్తలేవా? మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు తెస్తా నువ్వు చెప్పలేదా? మల్లన్న సాగర్ నీళ్ళే తీసుకొచ్చి నువ్వు మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పలేదా? మరి ఎందుకు మాట్లాడుతున్నా ఈ దొంగ మాటలు? కొంచెమన్నా అర్థం ఉండాలి కదా. ఇక పోతే నేను ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన, నేను మొత్తం గురుకులాలను అద్భుతాలు చేసి పెట్టిన. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు గడిచినా ఇప్పటివరకు పైసా కూడా స్కాలర్షిప్ ఇవ్వలేదు. ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. ₹1 స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు వందలాది ఈరోజు డిగ్రీ కాలేజీలు మూతపడుతున్నాయి. వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వందల ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయి. వాస్తవం కాదని అడుగుతున్నా. 9,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద, స్కాలర్షిప్ పేరు మీద బకాయి పడ్డది. వాస్తవం కాదని అడుగుతున్నా. నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల, స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళు డిగ్రీలు పూర్తయినా, పీజీలు పూర్తయినా, ఇంజనీరింగ్, ఫార్మసీ పూర్తయినా కూడా సర్టిఫికెట్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు తమ సొంత డబ్బులు చెల్లించి భూములు అమ్ముకొని, భూములు తాకట్టు పెట్టుకొని ఆ ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుపోతున్నారు. వాస్తవం కాదా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ దొంగ ముచ్చట్లు? చూపెట్టు. నువ్వు ఎక్కడ స్కాలర్షిప్ ఇచ్చినావు, ఎక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినావు చూపెట్టు. ఇదే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, స్కాలర్షిప్ల కోసము కాలేజీ యాజమాన్యాలు మేము కాలేజీ నడపలేము అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది. వాస్తవం కాదా? అసలు అంతెందుకండి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మేము పరీక్షలు నిర్వహించలేము ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే కాలేజీలు కూడా మాకు యూనివర్సిటీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తలేవు కాబట్టి మేము అసలు పరీక్షలు నిర్వహించలేము అని పరీక్షలు నాపింది. వాస్తవం కాదా? మరి ఎందుకు మాట్లాడుతున్నాం ఈ దొంగ ముచ్చట్లు? ఇక ఈయన వచ్చినాకనే మొత్తం నల్గొండలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ అంతా ఆగిపోయినట్టు, ఈయన వచ్చినాకనే నల్గొండలో నీళ్ళు వచ్చినట్టు, ఈయన వచ్చినాకనే మొత్తం తెలంగాణ అంతా నీళ్లు వారించినట్టు మాట్లాడుతున్నాడు. మీరు దశాబ్దాల పాటు నల్గొండను ఎండబెడితే ఆ నల్లగొండను బంగారు కొండగా మార్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదని అడుగుతుంది. ఒకనాడు తెలంగాణ అంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ బతుకులు, అన్నమో రామచంద్ర అని మొత్తుకున్నటువంటి నేపథ్యం. తెలంగాణ అంటే ఆత్మహత్యలు, తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే కష్టాలు. ఇలాంటి తెలంగాణ ఈరోజు బీడుబడ్డ తెలంగాణ, ఆకలి కేకల తెలంగాణ ఎట్లా పచ్చబెట్టది? ఎట్లా అన్నపూర్ణ తెలంగాణ అయింది? నువ్వు 2.5 ఏళ్ళు కాలే వచ్చి నువ్వు మొత్తం వారిస్తే నల్గొండంత వారిందా, తెలంగాణతో వారిందా? సిగ్గుండాలి. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపింది కేసీఆర్ గారు. ఇది వాస్తవం. ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేసింది కేసీఆర్. అనేక ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్. ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి ఖమ్మం జిల్లాలో నీళ్లు తీసుకొచ్చింది. సీతారామ ప్రాజెక్టు కట్టించి ఇలా ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం చేసిన కేసీఆర్ గారు అయితే ఈయన ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాడు. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు అడ్రస్ లేదు. నువ్వు చెప్పినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఒక్కటి గ్రౌండ్ కాలేదు. అవి కాకుండా
నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మా నాయకుడు కేవలం కార్యకర్తలు కలవడానికి, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బిఏలను కలవడానికి సభలు పెడితే, సమావేశాలు పెడితే కథావికలమైపోతున్నాడు పాపం. గాయ గత్తగత్తమైన తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే వచ్చి నిన్న అక్కసు వెళ్ళగలిగింది. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని పట్టుకొని బిల్లా రంగాలను మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నటువంటి దొంగలంతా ఎవరు ఈ రాష్ట్రంలో చెప్పండి. ఈయన పాపం మనసంతా మూసి, ఏం మాట్లాడినా మూసి గురించే మాట్లాడతాడు. ఆ మూసిలో ఏ మూట కట్టి పెట్టిండో మనకు తెలియదు, కానీ ఎలా వేస్తే మూసి పాపం మూసి ప్రక్షాళన పేరు మీద 1,00,000 కోట్లకు ఎసరు పెట్టిండు. దానికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డం పడ్డారు కాబట్టి వాళ్ళు బిల్లారంగా మాట్లాడుతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కురుక్షేత్రంలో కాంగ్రెస్ కౌరవులను కథం చేయడానికి కథం తొక్కినటువంటి కృష్ణార్జునులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ ఆపద ఎప్పుడు వచ్చినా, అది హైడ్రా కానీ, మూసి కానీ, లంచర్లు కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, హెచ్సియు కానీ, గురుకులాలు కానీ, యూరియా సమస్య కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ప్రజలకు అండగా ఆపద్ బాంధవులుగా నిలబడ్డది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కౌరవులాగా 100 మంది ఉన్నారా మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు అంత కలిసి ఒక్కనాడన్నా ప్రజల గురించి మాట్లాడిందా? పంటలు కొనుగోలు చేయకపోతే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడిందా? యూరియా రాకపోతే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడిందా? ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే ఒక్క ఎంపీ మాట్లాడిందా? ఒక్క స్కాలర్షిప్ రాకపోతే ఒక్క ఎంపీ మాట్లాడిందా? అశోక్ నగర్ అడ్డుడుతా ఉంటే, దిల్సుఖ్ నగర్ గద్దరిల్లుతా ఉంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ మీ పార్టీ నుండి మాట్లాడిందా? ప్రజల పక్షాన నిలబడ్డది మీరు, ప్రజల పక్షాన కొట్లాడింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. అలాంటి నాయకులను పట్టుకొని ఈరోజు బిల్లా రంగాన్ని మాట్లాడతావు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి. ఏం వచ్చినామని మాట్లాడుతావు? ఏమని అంటే కాదు. ఈయన మొత్తం చెప్పేది ఏంటంటే రాష్ట్ర చరిత్రలో వాళ్ళ కాంగ్రెస్ హయాంలో 3 ముచ్చట ఇస్తారు. ఏమనంటే మేము సన్నబియ్యం ఇచ్చినాం, మేము ఇల్లు ఇచ్చినాము, మేము రేషన్ కార్డు ఇచ్చినాం. నీకు ఇంతే కదా చెప్పేది, ఇంతకంటే ఏమైనా ఉన్నదా? 2.5 ఏళ్ళు పరిపాలన చేసి మీకు చెప్పేది 3 ముచ్చట్లు. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే, ఏ టీఆర్ఎస్ కార్యకర్త చెప్పినా కూడా బుద్ధంతా చెప్తాడు. సాంత్వన తెలుస్తుంది మాకు చెప్పాలంటే. ఏమనంటే మీకు సన్నబియ్యం ఇచ్చినా భూవ పెట్టినాం. ఇక నువ్వు ఇవ్వకపోతే ఎవరు భూవ లేదు కావచ్చు ఈ రాష్ట్రంలో, ఎవడు అన్నం తినలేదు కావచ్చు. ఇంతకుముందు ఎవరు బియ్యం ఇవ్వలేదా? కంట్రోల్ బియ్యం తిని బతకలేదా? నువ్వే ఇచ్చేదాన్ని బియ్యం. నాకు అర్థం కాదు. ఈరోజు తెలంగాణ 3 కోట్ల